ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్, జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు ఖోర్షేద్ భావ్నగరి. ఈ రెండవ భాగంలో ఆత్మలోకం కంటిన్యూ చేద్దాం. ఆత్మలోకంలో కూడా మీ ఇద్దరిని విస్పి, రతు అనే పిలుస్తారా? మీకు వేరే ఆత్మనామాలుంటాయా? ప్రతి ఆత్మ రెండుగా విడిపోయే ముందుగా దానికొక ప్రత్యేకమైన పేరు పెట్టడం జరుగుతుంది. ఇది ఆత్మనామం. కవల ఆత్మలు తమ ఆత్మనామాన్ని పంచుకుంటాయి. ఆత్మ రెండుగా విడిపడినట్టే పేరు కూడా మీరున్నంత కాలం ఇది ఒకే విధంగా ఉంటుంది. భూలోకంలో చివరి జన్మలో ఏ పేరుతో ఉన్నారో ఆత్మలోకంలో కూడా మీ పేరు అదే ఉంటుంది. ఆకాశిక రికార్డులో మీ ఆత్మనామం కింద మీరు చేసిన పనుల రికార్డులు ఉంటాయి. భూలోకంలో మీ ఆత్మనామం భూలోకంలో ఉన్నప్పుడు మీకు తెలియదు. మళ్ళీ ఆత్మలోకానికి తిరిగి వచ్చినప్పుడే మీకు ఆత్మనామం తెలుస్తుంది. ఆకాశిక రికార్డులంటే ఏమిటి? ఆకాశిక రికార్డులనే స్మృతి మందిరము అని, సమాచార మందిరము అని అంటారు. ప్రతి ఆవరణకు ప్రత్యేక మందిరం ఉంటుంది. ప్రతి ఆత్మ భూలోకంలో ఎత్తిన జన్మల వివరాలు ఒక పుస్తకంలో ఉంటాయి. మీ ఆత్మ నామం క్రింద మీరు చేసిన మంచి చెడ్డ పనుల వివరాలు ఉంటాయి. ఆత్మ ఉన్న ఆవరణలో ఈ రికార్డులు ఉంటాయి. ఆత్మ పురోగతిని సాధించినప్పుడు గాని, క్రిందికి పడిపోయినప్పుడు గాని, ఉన్నత నిమ్న ఆవరణలకు వెళ్ళినప్పుడు గాని రికార్డులు దానితో పాటు వెళతాయి. భూలోకంలో మీ జన్మల స్మృతులన్నీ ఆకాశిక రికార్డులో ఉంటాయి. భూలోకంలో ఆత్మలు గాఢమైన స్వప్నరహిత నిద్రలో ఉన్నప్పుడు వారి ఉపచేతనాత్మక మనస్సులు ఆకాశిక రికార్డుల్లో ఆరోపాలు రాస్తాయి. భూలోకంలో ఉండే ఆత్మలోని ఉపచేతనాత్మక మనస్సు నిద్రాణమైపోతే ఆ వ్యక్తి యొక్క ఆత్మ మార్గదర్శి ఆకాశిక రికార్డుల్లో తాజా సమాచారం చేరుస్తారు. ఎవరూ ఇంకొకరి ఆకాశిక రికార్డులను చూడలేరు. ఆ ఆవరణలో ఉన్నత సదాత్మ అనుమతితో ప్రత్యేక సందర్భాలలో ఆత్మ పురోగతికి సాయం చేయడానికి ఇలా చేయవచ్చు. ఆత్మ మరో విశ్వానికి వెళ్ళినప్పుడు కూడా రికార్డులు వారి వెంట వెళతాయి. ఆత్మలోకంలోని ఆత్మలు ఏం పని చేస్తాయి? ఆత్మలోకంలోని ఆత్మలకు అవసరాలు, కోరికలు ఉండవని ముందుగా చెప్పాలి. మాకు ఆకలి, దాహం, అలసట ఉండవు. మా ఆత్మ లక్ష్యం సేవ. అయితే మాకు భూలోకంలో వారికి లాగానే పోషణ కావాలి. ఆత్మకు సూర్యకాంతి శక్తివంతమైన బలవర్ధకం. ఇక్కడ చాలా పళ్ళు రకరకాల వాసనలతో లభిస్తాయి. ఆత్మలు బ్రతకడానికి ఆహారం అవసరం లేదు. కానీ ఈ పండ్ల నుండి వచ్చే అమృత రసం ద్వారా సానుకూల శక్తి లభిస్తుంది. మేము నిరంతరంగా ఆరోగ్యంగా ఉంటాం. మేము సంపూర్ణ ఆధ్యాత్మిక ఆరోగ్యంతో ఉంటాం. ప్రార్థన, నీటితో మా ఆత్మ శరీరాలను పవిత్రం చేసుకుని ఇలాగే ఉంటాం. నీటికి స్వస్థతనిచ్చే గుణం ఉంది. మాకు పునఃశక్తి కావలసినప్పుడు సరస్సులో మునిగి పైకి వస్తాం. నీటికి మా స్పందనలను పూర్తిగా శుభ్రం చేసే శక్తి ఉంటుంది. కనుక పునరుత్తేజం, మరంతగా సానుకూల శక్తి లభిస్తాయి. నీటి నుంచి బయటకు రాగానే పూర్తిగా పొడిగా శక్తివంతంగా ఉంటాం. మా పని విషయానికి వస్తే మా ఆవరణకు చెందిన ఉన్నత సదాత్మతో మా నైపుణ్యాలను గురించి చెప్పి దానికి సంబంధించిన పనిని ఎంపిక చేసుకుంటాము. ఆత్మలోక ఆత్మలు చేసే పనులు కొన్ని ఇక్కడిచ్చాం చూడండి. 1. భూలోకంలోని వారితో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుకుంటాం. వారు దైవ నియమాలను అర్థం చేసుకోవడానికి సహాయపడతాం. 2. అప్రయత్న లేఖనం వంటి ప్రక్రియల ద్వారా ఆత్మలతో సంభాషిస్తాం. 3. ఆత్మ మార్గదర్శకులుగా పనిచేస్తాం. 4. అప్పుడే ఆత్మలోకానికి వచ్చిన ఆత్మలతో కలిసి పనిచేస్తూ వారు గాయపడి ఉన్నా, అయోమయంలో ఉన్నా, వారెక్కడ ఉన్నారో అర్థం చేసుకునేలా సాయం చేస్తాం. 5. భూలోకంలోని ఆత్మలకు దారి చూపుతూ వారి ఉపచేతనాత్మక మనస్సు ద్వారా ముఖ్యమైన సందేశాలను వారికి చేరవేస్తాం. ఉదాహరణకు ఆత్మలోకంలో ఒక ఆత్మ ఒక శాస్త్రవేత్తకు అతడు కనుగొనాలనుకున్న వ్యాధి చికిత్సకు అతని ఉపచేతనాత్మక మనస్సు ద్వారా సమాధానాలు పంపి అతనికి సహాయం చేయవచ్చు. 6. భూలోకం నుంచి హృదయపూర్వకంగా సాయం కోరిన వారికి సహాయం చేస్తాం. ఆత్మలోక ఆత్మలకు ఈ విషయంలో ప్రత్యేక శిక్షణ ఉంటుంది.
అప్పుడే ఆత్మలోకానికి వచ్చిన వారికి కూడా ఈ విషయంలో అనుభవం ఉన్నవారు శిక్షణనిస్తారు. 7. విశ్రాంతి మందిరంలో పనిచేస్తాం. ఆకాశిక్ రికార్డులను నిర్వహిస్తారు. 8. ఆత్మహత్య చేసుకోవాలని భావించే మానవుల కోసం ప్రార్థిస్తారు. వారు సక్రమ మార్గంలో నడిచేలాగా సహాయం చేస్తారు. 9. భూలోకంలోని ఆత్మీయులను రక్షించే మార్గాలను కనుగొంటారు. 10. భూలోకంలోని ఆత్మీయుల కోసం ప్రార్థిస్తారు. ప్రార్థించడానికి మాలో ప్రేమ, శ్రద్ధ, ఏకాగ్రత, ప్రయత్నము ఉండాలి. 11. కింద ఆవరణలలోని వ్యతిరేక ఆత్మలతో వ్యవహరించే తీరులో శిక్షణ పొందుతారు. 12. జ్ఞాన మందిరం ద్వారా వివేకాన్ని పొందుతారు. విస్తృతమైన ఉపచేతనాత్మక మనస్సు ద్వారా ఆత్మలోకంలోని ఆత్మలు ఎంతో సమాచారాన్ని పొంది దాన్ని క్రియాశీలంగా ఉపయోగిస్తారు. 13. మళ్లీ జన్మించాలనుకునే వారికి మార్గదర్శకంగా ఉంటారు. 14. భూలోకంలో పదభ్రష్టులైన వారి కోసం మహిమలు చేస్తారు. ఈ చిన్న మహిమలు ఆత్మలు తమ నమ్మకాన్ని తిరిగి పొందేలా సహాయపడతాయి. 15. చనిపోతున్న ఆత్మను సముదాయించడానికి భూలోకానికి వస్తారు. ప్రార్థన, సానుకూల ఆలోచన ద్వారా ఆత్మలోకానికి వచ్చే విధానాన్ని వీలైనంత సౌకర్యంగా ఉండేలా చూస్తారు. 16. ఆత్మలోకంలోని పిల్లలను సంరక్షిస్తారు. 17. స్వస్థత చేకూర్చే నూతన మార్గాలను నేర్చుకుంటారు, కనుగొంటారు. 18. కళా సృష్టిలోని నృత్యం, ఓప్రా, సంగీతం, పాటలు, క్రీడలు, నిర్మాణ, విజ్ఞాన సంబంధ అంశాల్లో పాల్గొంటారు. 19. భూలోకంలోని జంతు ప్రపంచంతో కలిసి పనిచేస్తారు. జంతువుల ఆత్మలోకంలో సహాయం చేస్తారు. 20. ఆత్మలోకంలోని ఉద్యానవనాలను పెంచడంలో సహాయపడతారు. 21. భూలోక నిజ చరిత్రను, ఇతర గ్రహాల చరిత్రను తెలుసుకుని చర్చిస్తారు. ఆత్మలోక ఆత్మలు ఏ పని ఎంపిక చేసుకున్నా మాకు ఒకటే లక్ష్యం, సేవ. భూలోకంలో తమ ఉద్యోగాలను పని అనుకుంటారు, కానీ మేము చేసే పనిని నిజంగానే ప్రేమిస్తాము. సృష్టికర్తకు మేమివ్వగలిగేది ఇదేనని, ఇది మాకు వచ్చిన అవకాశంగా భావిస్తాము. ఇది మాకు నిజమైన ఆనందాన్ని, తృప్తిని కలిగిస్తుంది. అహం ఉండదు, పోటీ ఉండదు, అసూయ ఉండదు, వాదనలు ఉండదు, విమర్శ ఉండదు. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ కాదు. మేము పరస్పరము గౌరవించుకుంటూ బృందంగా మానవాళి సంక్షేమానికి పనిచేస్తాము. పునర్జన్మ ఎందుకు అవసరం? ఆత్మలోకంలోనే ఆధ్యాత్మికంగా ఎందుకు ఎదగలేం? భూలోకానికి మళ్ళీ మళ్ళీ మీరు ఎందుకు వస్తారంటే మీ ఆత్మ పురోగతి కోసం వస్తారు. ఆధ్యాత్మికంగా పురోగతి సాధించడానికి ఒకే ఆత్మసత్తా వందలు, వేల సార్లు భూలోకానికి వస్తుంది. ఈ ఆత్మ మగ కాని, ఆడ కాని రూపంలో దేనిలోనైనా ఉండవచ్చు. అది ఎంపిక చేసుకునే దానిని బట్టి పురోగతికి దానికి ఏం కావాలో దానికోసం భిన్న దేశాల్లో, భిన్న మతాల్లో, భూలోకంలో జన్మిస్తారు. పునర్జన్మ అంటే ఇదే. ఒకే ఆత్మసత్తా భూలోకంలో ఒక జన్మ తర్వాత మరో జన్మనెత్తుతూ ఉండడం. భూలోకానికి మీరు రావడం ఇది మొదటిసారి కాదు. మీరు పునర్జన్మించిన ఎన్నో జన్మలలో ఇది ఒకటి. చాలా మంది విషయంలో ఆత్మలోకంలో 5, 6, 7 ఆవరణలలో పురోగతి నిదానంగా ఉంటుంది. స్పందనలు మంచివి కనుక మంచి పని చేయటం కష్టం కాదు. భూలోకంలో చెడు ఎక్కువగా ఉంటుంది. అక్కడ సదాత్మ చిన్న మంచి పని చేసినా త్వరగా పైకి వెళ్ళగలదు. ఇంకా భూలోకంలో వ్యతిరేక స్పందనల వలన, భౌతిక మనస్సుకున్న పరిమితుల వలన ఆత్మ తీసుకునే నిర్ణయం తప్పు కావచ్చు. దానివల్ల అతడికి పరీక్ష మరింత కష్టతరం కావచ్చు. భూలోకంలో భౌతిక మనస్సు కన్నా ఉపచేతనాత్మక మనస్సును ఎక్కువగా ఉపయోగిస్తే ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తారు. అయితే ఒక సదాత్మ భూలోకంలో పునర్జన్మించటానికి నిర్ణయం తీసుకుంటే ఒక ప్రమాదం కూడా పొంచి ఉంది. ఆ వ్యక్తి ఒక్కొక్కసారి ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి కన్నా కిందకి పడిపోవచ్చు. అతడు ఆత్మలోకంలోనే ఉండిపోతే పురోగతి నిదానంగా ఉన్నా ఇంకా ఎన్నడూ కిందకి పడిపోడు. ఇది ఎవరికి వారు తమ సంకల్ప స్వేచ్ఛను ఉపయోగించి నిర్ణయించుకోవాలి. ఆత్మలోకంలోనే ఉండి నిదానంగా పురోగతి సాధించాలా, లేక భూలోకానికి వచ్చి ప్రమాదాన్ని ఎదుర్కొని త్వరితంగా పురోగమించాలా అని ఆత్మ స్వయంగా నిర్ణయం తీసుకోవాలి.
పునర్జన్మ చక్రం భూలోకంలో మీ ధ్యేయం పూర్తయినప్పుడు, కర్మను చెల్లించినప్పుడు, 7వ ఆవరణ 9వ దశకు చేరినప్పుడు మాత్రమే పూర్తవుతుంది. అప్పుడే మీరు నిజంగా భూలోక అనుభవాన్ని అధిగమించగలుగుతారు. అంటే భూలోకంలో ఆత్మసత్తలా ఆలోచించి జీవించగలిగినప్పుడు. మేము పరిపూర్ణత గురించి చెప్పడం లేదు. ఏ మనిషి పరిపూర్ణుడు కాదు. మీరు చేయగలిగినంత చెయ్యాలి. తరువాత విశ్వానికి సిద్ధంగా ఉండేలాగా మీ ఆత్మకు శిక్షణనివ్వాలని చెబుతున్నాము. భూలోకంలో ఇది మీకు పూర్తిగా అర్థం కాదు. మీరు ఆత్మలోకానికి వెళ్ళినప్పుడే మీ స్థితి ఏమిటో మీకు తెలుస్తుంది. భూలోకంలో మళ్లీ జన్మించాలంటే ఆత్మలన్నీ పునర్జన్మ ప్రక్రియ అనే నిర్దిష్ట విధానాన్ని అనుసరించాలి. 1. పునర్జన్మ కోసం మీ ఆవరణలోని ఉన్నత సదాత్మకు దరఖాస్తు చేయాలి. 2. పునర్జన్మ ఎందుకోసం కావాలనుకుంటున్నారో కారణాలు చెప్పాలి. ప్రధాన కారణం కర్మను చెల్లించడం, ధ్యేయాన్ని పూర్తి చేసుకోవడం, ఆధ్యాత్మికంగా ఎదగడం. ఆత్మకు గనక చెల్లించవలసిన కర్మ చాలా ఉంటే ఆత్మలోకంలో దానిని చెల్లించడం సాధ్యం కాదు. అందువల్ల మళ్లీ భూలోకంలో జన్మించాల్సిందే. కొన్నిసార్లు చెల్లించవలసిన కర్మ అంతగా లేకపోయినా భూలోకంలోని ఆత్మీయులెవరైనా తప్పుదారిలో వెళుతుంటే ఆత్మ మళ్లీ జన్మించి వారికి సహాయం చేయాలనుకుంటుంది. 3. మీరొక తల్లిని ఎంపిక చేసుకోవాలి. ఆధ్యాత్మికంగా మంచి స్థాయిలో లేని ఆత్మ లేక ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్న తల్లిని ఎంపిక చేసుకుని ఆత్మను మెరుగుపరుచుకోవాలని భావించవచ్చు. కొన్నిసార్లు ఒక సదాత్మ వ్యతిరేక తల్లిని ఎంపిక చేసుకుని ఆమెను మెరుగుపరచాలని భావించవచ్చు. ఈ రకంగా ఆ ఆత్మ కర్మను చెల్లించవచ్చు, పరీక్షలు ఎదుర్కొని శిక్షణ పొందవచ్చు. చాలా కేసుల్లో ఆత్మ ఆధ్యాత్మికంగా కిందికి పోతుంది కనుక ఇది చాలా ప్రమాదకరం. కొన్నిసార్లు తండ్రికి సన్నిహితంగా ఉండాలని ఆత్మ తల్లిని ఎంపిక చేసుకుంటుంది. అంటే ఆత్మ నిజానికి తండ్రిని ఎంపిక చేసుకుందని అర్థం. మీకు ఎటువంటి శిక్షణ పరీక్షలు కావాలో మీరు చెప్పాలి. ఉదాహరణకు మీరు ధ్యేయానికి అవసరమైన అనుకూల లక్షణాలున్న వారిని, అనుభవాలను మీరు ఎంపిక చేసుకుంటే భూలోకానికి మీరు వెళ్లిన పనికి నిజంగా సరిపోతుంది. అహాన్ని పరీక్షించుకోవడానికి వెళుతుంటే మీ అహానికి దెబ్బ కొట్టే పరీక్షలే ఎదురై మీకు వినయం నేర్పుతాయి. 5. మీరొక సదాత్మ ప్రవేశం కోరాలి. భూలోకంలో పరిస్థితి జటిలమైనప్పుడు మీరు దానిని నియంత్రించుకోలేని స్థితిలో ఉంటే, మీరు సన్మార్గంలో ఉంటే ఆత్మలోకంలోని ఒక సదాత్మ ప్రవేశం జరుగుతుంది. ఆ సదాత్మ మీ శరీరంలో ప్రవేశించి అవసరమైనంత కాలం మీలో ఉంటుంది. ఇది చాలా అరుదుగా ఆ పరిస్థితి భూలోకంలోని ఆత్మస్థైర్యానికి మించినదైనప్పుడు జరుగుతుంది. అది మీకు పరీక్ష కాదు, శిక్షణ కాదు, మీ కర్మ కాదు. ఉపచేతనాత్మక మనస్సు భూలోకంలోని ఆత్మకు తెలియకుండానే సాహసం చేయమని కోరుతుంది. 6. మీ పుట్టినరోజుని, చనిపోయే రోజుని మీరే నిర్ణయించుకుంటారు. మీరు చనిపోయే రోజును ప్రాణగండం ఉన్న రోజు అని కూడా అంటారు. 1వ ఆవరణ నుంచి 7వ ఆవరణ వరకు అన్ని ఆత్మలకు పునర్జన్మ ప్రక్రియను అనుభవించే అవకాశం ఉంది. అయితే 1వ ఆవరణలోని ఆత్మలకు కింది ఆవరణలోనే ఉండే అవకాశం కానీ, బరువులు మోసే జంతువులుగా భూలోకానికి వచ్చే అవకాశం గాని ఉంది. అప్పుడు వీరికి తాము గత జన్మలో చేసిన పాపాలు, 1వ ఆవరణలో తాము ఉన్న అనుభవము అన్నీ గుర్తుంటాయి. 1వ ఆవరణలో కొన్ని ఆత్మలు కర్మను త్వరగా చెల్లించుకోవడానికి దీనిని ఎంపిక చేసుకుంటాయి. 1వ ఆవరణ గత జన్మలను గురించిన జ్ఞాపకం ఉంటే తామెందుకు బరువులు మోసే జంతువుల్లాగా పుట్టారో వారికి తెలిసి బాధలెందుకు పడుతున్నారో అర్థమవుతుంది. ఈ స్మృతి వల్ల భూలోకంలో ఈ కష్టమైన జన్మలో పడే బాధను భరించే శక్తి వారికి లభిస్తుంది. వారి కర్మ పూర్తిగా తుడిచిపెట్టుకుని పోదు. వారి కర్మ అత్యంత తీవ్రమైనదే. ఆ ఆత్మలకు దానిని చెల్లించడానికి వందలాది జన్మలు కావాలి. ఈ ప్రక్రియ అంతా సమస్యాత్మకంగా అనిపించవచ్చు, కానీ వీటన్నిటినీ మీరే స్వయంగా ఎంపిక చేసుకొనలేరు. మీ ఆవరణలో ఉన్నత సదాత్మతోనూ అదే ఆవరణలోని మరో 3 వివేకం కలిగిన ఆత్మలతోనూ చర్చించి మీరేమి చెయ్యాలనుకుంటున్నారో చెబుతారు.
ఉదాహరణకు మీరు ఆధ్యాత్మికంగా త్వరితంగా ఎదగాలని తీవ్రంగా కోరుకుంటే మీకు చాలా కష్టమైన మార్గాన్ని మీరు ఎంపిక చేసుకోవచ్చు. కానీ ఆ మార్గం మీ శక్తికి మించినదై ఉండవచ్చు. ఉన్నత సదాత్మ మిగిలిన 3 ఆత్మలు ఇలా చేయవద్దని చెప్పి మీకు ప్రత్యామ్నాయం సూచించవచ్చు. అయినా గాని మీరు పునర్జన్మ కావాలనుకుని పట్టుబడితే మీ సంకల్ప స్వేచ్ఛతో మీరు నిర్ణయించుకున్నారు కనుక మిమ్మల్ని ఆపరు. ఒకవేళ పునర్జన్మకు రిజిస్టర్ చేసుకున్న భూలోకంలో జన్మించకూడదనే నిర్ణయం తీసుకోవచ్చు. ఉదాహరణకు ఒక తల్లిని ఎంపిక చేసుకున్నారు. ఆమె ఆధ్యాత్మికంగా తప్పుదారిలో ఉంది. మీకు ఆమె దగ్గరకు వెళ్లాలనిపించలేదు. మీ రిజిస్ట్రేషన్ను రద్దు చేసుకోవచ్చు. బహుశా ఆమె ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉందని అనుకొని మీరు ఎంపిక చేసుకుని ఉండవచ్చు. మీకు జ్ఞానాన్ని ప్రసాదించేవారు మీకు కావాలి, మీకు సన్మార్గాన్ని చూపాలి అనుకున్నారు. కానీ ఒకవేళ ఆమె చెడు మార్గంలో తప్పులు చేస్తుంటే మీరు ఆమెకు జన్మించడంలో అర్థం లేదు. ధన్యవాదాలు మాస్టర్స్. ఈరోజు 2వ భాగంలోని ఆత్మలోకం పూర్తయింది. రేపటి నుంచి 2వ భాగంలోని ఆత్మ ఉపచేతనాత్మక మనస్సు గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.